హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు కరివేపాకు పొడి తయారీ విధానం చూద్దామండి. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఫస్ట్ ముద్దలో ఒక ముద్ద కరివేపాకు పొడి వేసుకుని తిన్నాము అంటే చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కరివేపాకు పొడి తయారు చేయడం కోసం ముందుగా బాండీలోకి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఫ్రెష్ కరివేపాకు కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని ఒక 10 రెమ్మల వరకు వేసుకోవాలి. 10 నుంచి 15 వరకు వేసుకోవచ్చు. కరివేపాకుకి తడి లేకుండా చూసుకోవాలండి. ఒకవేళ తడి ఉంది అంటే మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకునేటట్టు చేసుకుంటే పాడైపోతుంది. అందుకని తడి లేకుండా చూసుకుని నూనెలో వేయించుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత గరిటతో కలుపుకుంటూ కరివేపాకు ఇలా చేతితో నలిపితే పొడిలాగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. కంటిన్యూస్గా వేయించుకుంటే కలుపుకుంటూ వేయించుకుంటే మనకి కరివేపాకు మాడిపోకుండా మొత్తం అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. కరివేపాకు ఫ్రై అయిందో లేదో ఒకసారి ఒక కరివేపాకు తీసుకుని ఇలా నలిపినట్టయితే మనకి పొడి అవ్వాలి. మనకి కొంచెం వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా అనిపిస్తుందండి, కానీ మనకి చల్లారిన తర్వాత బాగా క్రంచీగా ఇలా నలిపితే నలిగిపోయేలాగా అంటే పౌడర్ అయ్యేలాగా అయిపోతాయి. ఇప్పుడు వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని సేమ్ ప్యాన్లో 10 ఎండుమిరపకాయలని తీసుకోవాలి. ఎండుమిరపకాయలు కొంచెం ఇలా గిల్లుకొని వేసుకుంటే పేలకుండా ఉంటాయి. ఇంకా 2 టేబుల్ స్పూన్లు చాయ్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు అస్సలు ఎక్కువ వేయొద్దండి, కొంచెం వేసుకుంటే సరిపోతాయి. కొంచెం క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి అన్నీ ఒకేసారి వేసేస్తున్నామండి. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్టయితే అన్నీ కూడా సపరేట్గా అంటే ఎండుమిరపకాయలు విడిగా, ధనియాలు విడిగా, జీలకర్ర విడిగా అన్నీ విడివిడిగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలి. ఇదే ప్యాన్లో ఉంచేసాము అంటే కొంచెం మాడిపోతాయండి, అందుకని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మనం కరివేపాకు ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం కదా, అదే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మనకి ఇలా సౌండ్ వస్తాయి అన్నమాట, అంత బాగా ఫ్రై అవ్వాలి. చల్లారిన వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇంకా దీనిలోకి చిన్న ఉసిరికాయ అంత చాలా తక్కువగా చింతపండుని వేసుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ వరకు రుచికి సరిపడా ఉప్పు. నేను టేస్ట్కి తగ్గట్టుగా వేస్తున్నానండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలండి. ఒకవేళ ఉప్పు ఏమైనా తగ్గినట్టయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి 10 వరకు వెల్లుల్లి రెమ్మలు చిన్న సైజులో తీసుకోండి, కొంచెం బాగా నలుగుతాయి. పొట్టు తీయకుండా వేసుకుని జస్ట్ ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే అంటే పల్స్ మోడ్లో తిప్పుకుంటే సరిపోతుంది. వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసేసి గ్రైండ్ చేసుకుంటే పేస్ట్ లాగా అయిపోతాయండి, అందుకని పొట్టుతోనే వేసుకోవాలి. ఇప్పుడు ఈ కరివేపాకు పొడిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనివ్వాలి. మనకి ఎప్పుడు కూడా స్టోరేజ్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఇలా చల్లారిన తర్వాత వేరే దాంట్లోకి స్టోర్ చేసుకోవాలి. కొంచెం క్వాంటిటీ అనుకోండి, మామూలుగా మనం ఎలా అయితే చిన్న డబ్బాలో పెట్టుకుంటామో అలా పెట్టేసుకోవచ్చు. కానీ ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నప్పుడు గాజు సీసా ఎండలో ఆరపెట్టుకుని ఆ తర్వాత ఈ పొడిని వేసుకుని స్టోర్ చేసుకోవాలి. ఈ కరివేపాకు పొడి వేడివేడి అన్నంలోకి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని ఫస్ట్ ముద్ద తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా ఇడ్లీ, దోశ లాంటి వాటిలోకి కూడా మనకి ఈ కారపొడి బాగుంటుంది. ఈరోజు టేస్టీ రెసిపీ చూసారు కదండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.